అదేవిధంగా బొలం మల్ల యాదవ్ గారు జాయిన్ అవుతారు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోదాడ్ నుండి. ముందుగా రవికుమార్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. ఆదివాసీల కోరిక మేరకే ఈ ప్రణాళిక మేము చేపట్టాము. దాదాపు 40 సంవత్సరాల తర్వాత రెనోవేషన్ ప్రాసెస్ గత ప్రభుత్వాలను విస్మరించాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, కేంద్రం ఎందుకు చిన్న చూపు చూస్తోంది, అంటే కుంభమేళా స్థాయిలోనే ఇక్కడ జాతర జరుగుతున్నప్పుడు నిధులు ఎందుకు ఇవ్వరంటూ కూడా ఆయన ప్రశ్నించారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? ముందుగా మీకు ప్రేక్షకులకు అందరికి నమస్తే అండి. వినిపిస్తుందా? నా వాయిస్ వస్తుంది? వినిపిస్తుంది, చెప్పండి. మీ వాయిస్ కొంచెం స్లోగా వస్తుంది. బట్ ఎనీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు చేసిన కామెంట్స్ గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి ఆ సబ్జెక్ట్ కన్ఫైన్ అవుతూ రేవంత్ రెడ్డి గారికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను కేవలం ఒక 3 ప్రశ్నలు వేయదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టడానికి కారణమైనటువంటి మీ మొట్టమొదటి పాదయాత్ర ఇక్కడ మీరు మేడాల నుంచి స్టార్ట్ చేసిన తర్వాత, మేడాలో అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత, మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులకి, ఆదివాసులకు కావచ్చు, దళితులకు కావచ్చు ఇచ్చినటువంటి హామీలు ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకుందామా? ఈ రాష్ట్రంలో విద్యా వైద్యం కోసము వెంపర్లాడేటువంటి అతి ముఖ్యమైన సమూహాల్లో ఉండేది ముఖ్యంగా ఈ యొక్క ఆదివాసీలు, దళితులు, గిరిజనులు. ఏమండి, మీరు దాదాపు 8,000 కోట్ల రూపాయల వరకు ఏదైతే విద్యార్థులకు మీరు బాకీ ఉన్నారో ఈ రాష్ట్రంలో, వాళ్ళ చదువుల కోసము, వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ల కోసము, అదేవిధంగా మీరు ఇస్తానన్నటువంటి నిరుద్యోగ వృత్తి కోసము, అదేవిధంగా మీరు ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు, వీటన్నిటి గురించి లెక్క తీస్తే కేవలం మీరు ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించిన విషయంలోనే దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ మీరు 8,000 కోట్ల రూపాయలు పైగా బాకీ ఉన్నారు. ఈ విషయాన్ని మీరు మర్చిపోయి, ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా మర్చిపోయే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎప్పటికీ జరగదు, జరగనివ్వము. మేము ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరికీ, అందులో ముఖ్యంగా వనవాసులందరికీ, గిరిజనులందరికీ ఈ విధంగా అయితే మీరు అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నారో, ఈ అబద్ధాలన్నిటినీ కూడా వీటందరికీ కూడా ప్రజలందరికీ కూడా చేరవేసే ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాము. ఇది మొట్టమొదటి ప్రశ్న. రెండో ప్రశ్న నేను వేయదలుచుకున్నది ఒకటి. సమ్మక్క సారలక్క సాక్షిగా మీరు ఏదైతే అమ్మవారికి మీరు ఏదైతే చేస్తానని చెప్తున్నారో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా దేవి శరణరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో ఎక్కడైనా బతుకమ్మ పండుగ చేసుకోవాలంటే, ఎక్కడైనా బతుకమ్మ పండుగలో మన ఆడపడుచులందరూ కూడా బతుకమ్మ ఆడాలంటే ఈ రాష్ట్రంలో మేము ఖచ్చితంగా పోయి పోలీసులు పర్మిషన్ తీసుకోవాలా, కోర్టులలో పోయి పర్మిషన్లు తీసుకోవాలా, కోర్టులు పర్మిషన్లు ఇచ్చిన తర్వాత మేము బతుకమ్మ పండుగ చేసుకోవాలా? అటువంటి దరిద్రమైన స్థాయిలో ఈ రాష్ట్రంలో హిందువులు పడిపోయారా? అందులో ఈ దేవి శరణరాత్రి చేసుకునేటువంటి మహిళలు ఇంత దారుణమైన పరిస్థితుల్లో పడిపోయారా? ఏమంటే ఇంకొక ప్రశ్న కూడా చేస్తున్నారు దీంట్లోనే. దసరా రాగానే మీరు ఫ్రీ బస్ ఇస్తారు, దసరా రాగానే మీరు ఆ బస్సు ఛార్జీలు 50% పైగా పెంచేస్తారు. దసరా రాగానే హిందువులను దోచుకుంటారు. దసరా రాగానే అమ్మవారిని కొలిచేటువంటి భక్తులని దోచుకునే పనులు చేస్తారా? 50% బస్ ఛార్జీలు పెంచి ఈ అమ్మవారి భక్తులను దోచుకునే పని చేస్తున్నారు కదా. మరి దీని గురించి మీరు ఏం జవాబు ఇస్తారు రేవంత్ రెడ్డి గారు? మీరు దేని గురించి ఏం జవాబు ఇస్తారు మీ రాహుల్ గాంధీ గారు? దీని గురించి మీరు ఏం జవాబు ఇస్తారు మీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నేను ప్రశ్నిస్తున్నాను. మూడో ప్రశ్న, అత్యంత కీలకమైనటువంటి ప్రశ్న నేను వేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని. ఏమండి, మీరు గత సంవత్సరంన్నరగా దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత. మనం మహిళల్ని అమ్మవారిలాగా చూస్తూ ఉంటాం, మహిళల్ని దేవీ స్వరూపాల్లాగా చూస్తూ ఉంటాం. మహిళలకి మీరు ఇచ్చినటువంటి హామీలు అయితే ఉన్నాయో, నెలకు 2,500 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేస్తానన్న హామీ మేము మర్చిపోలేదు, తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు, ఆదివాసీలు, గిరిజనులు ఎవరు మర్చిపోలేదు. ఈ ప్రశ్న సూటిగా మీకు వేస్తున్నాం. ఆ 2,500 రూపాయలు మీరు 2 సంవత్సరాలుగా ఇవ్వాల్సినటువంటి బాకీ ఎంతున్నది, ఎంత లెక్కదేలింది? అందులో ఈ గిరిజనుల వాటా కూడా ఎంతున్నది, గిరిజన మహిళల వాటా ఎంతున్నది, వాళ్ళకి ఎంతవరకు ఇస్తారు, ఎప్పటికల్లా మీరు చెల్లిస్తారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పండి రేవంత్ రెడ్డి గారు. ఈ ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం చెప్పిన తర్వాత మీరు
కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, మోడీ గారిని ప్రశ్నించండి, బీజేపీ పార్టీని ప్రశ్నించండి. మీకు ప్రశ్నించే నైతిక హక్కు లేదు. మోడీ గారిని ప్రశ్నించే నైతిక హక్కు లేదు. బీజేపీ పార్టీని ప్రశ్నించే నైతిక హక్కు లేదు. ముందు మీరు ఇచ్చినటువంటి హామీలన్నిటినీ కూడా నెరవేర్చిన తర్వాత మీరు మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకు కలుగుతుంది, కానీ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదు. ఎస్, మేము చెప్తున్నాం, కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో దాదాపు 7,000 కోట్ల రూపాయలు మీరు చెప్పినట్టుగానే, మీ ప్రభుత్వం లెక్కలు చెప్తున్నట్టుగానే, మీ బట్టి విక్రమార్క గారు చెప్తున్నట్టుగానే 7,000 కోట్ల రూపాయలు ఈ తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబానికి మేము పంచే ప్రయత్నం చేస్తున్నాం ట్యాక్సులు తగ్గించడం ద్వారా. మీరేమంటున్నారు? 7,000 కోట్ల రూపాయలు భారం పడుతుంది అంటున్నారు. ఈ ప్రభుత్వానికి భారం పడుతుంది, ఈ ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది అంటున్నారు. మేమేమంటున్నాం? మేము ఈ 7,000 కోట్ల రూపాయలు ప్రజలకు పంచుతున్నాం. ఈ పండుగ సీజన్ లో, ఈ దేవి శరణవరాత్రుల ఉత్సవాల్లో, ఈ యొక్క దేవి దేవతలను కొలుచుకునే సమయంలో మేము 7,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి లాభం చేకూర్చే పని చేస్తున్నాం. మీరేం చేస్తున్నారు? మీరు ఏం చేశారు? ఏం చేయబోతున్నారు? వీటన్నిటిని చెప్పిన తర్వాత మీరు కేంద్రాన్ని ప్రశ్నించే పని పెట్టుకోండి. కానీ మీరు చేయాల్సిన పనులు ఒక్కడి కూడా చేయకుండా మీరు మోడీ గారిని ప్రశ్నించేంత స్థాయికి మీరు ఇంకా ఎదగలేదు రేవంత్ రెడ్డి గారు. ఆ స్థాయికి ఎదగాలంటే మీరు ఇంకా 2 జన్మలు ఎత్తినా కూడా, మీరు ఇంకో 2 జన్మలు ఎత్తినా కూడా మీరు మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్థాయి మీకు రాదు. ముందుగా మీరు ఇచ్చినటువంటి హామీలు ముందు తెలుసుకోండి, గుర్తు తెచ్చుకొని వాటిని అమలు పరిచే విధానం మీరు బహిరంగ సభల్లో మాట్లాడండి. బహిరంగంగా ప్రజల్లోకి వచ్చినప్పుడు మాట్లాడండి. రైట్, రవికుమార్ గారు మాట్లాడదాం. ఈ దేశ విధంగా కేంద్ర పని చేసే ప్రయత్నం చేయకని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా, అదే విధంగా ప్రశ్నిస్తున్నా. రైట్ మాట్లాడదాం. రవికుమార్ గారు, ప్రస్తుతం బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోదాడ. మల్లయ్య యాదవ్ గారు, దొరల పాలన నుండి ప్రజాపాలన తీసుకొచ్చాం. గత ప్రభుత్వం ఏదైతే మేడారం